Thank you, Dean Dale. And we are continuing our study on biblical interpretation, exploring the hermeneutical triad of history, literature, and theology. సో మనము భాషా శాస్త్రంని మనం ఇంతవరకు మనం ధ్యానం చేస్తున్నాం. అందులో భాగంగా బైబిల్ పరమైన తర్జుమా, అందులో వివరణ గురించి, భాషా శాస్త్రం గురించిన విషయాల్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. So our study has three parts: history as the context of Scripture, literature as the focus of Scripture, and theology as the goal of Scripture. ఈ యొక్క భాషా శాస్త్రంలో 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి సందర్భము, రెండవదిగా దాంట్లో సందర్భంలో చరిత్రను చూస్తాం, దృష్టిని మరి ఏ విధంగా రాయబడ్డదని దృష్టిని చూస్తాం, అందులో సాహిత్యాన్ని చూస్తాం, మూడవదిగా గురి, రాయబడిన ఉద్దేశం, గురి ఏంటిది అనే విషయాలు 3 విషయాల్ని మనం గమనిస్తాం. So we are now halfway. We have covered the first half of the book, and we are now moving on to the second half. మనం ఇంతవరకు సగము ఈ యొక్క అంశాన్ని సగము పుస్తకాలుగా సగ భాగం నేర్చుకున్నాం. ఇంకా సగ భాగంలోనికి మనం వెళ్ళబోతున్నాం. So chapter 9 deals with parables, and so we're going to call it calling for discernment. మనం 9వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ 9వ అధ్యాయం ఉపమానాల గురించి బోధిస్తా ఉంది. సో ఈ ఉపమానంలో ఇంకా దీనిని ఏమని చెప్పవచ్చు అంటే జ్ఞానం కొరకు పిలువబడుట అని కూడా మరి ఈ 9వ అధ్యాయాన్ని మనం చెప్పవచ్చు. So today in this chapter we're going to look at the style of Jesus' teaching, the parables of Jesus, the history of the interpretation of parables, toward a proper interpretation of parables, the parable of the sower, the purpose of parables, and guidelines for interpreting the parables with a review at the end. సో మరి ఈరోజు మనము ఏ అంశాల గురించి నేర్చుకోబోతున్నామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధన విధానము, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానాలు, మూడవదిగా ఈ ఉపమానాల్ని ఏ విధంగా వారు తర్జుమా చేశారు, చరిత్రను చూడబోతున్నాం. మూడవదిగా సరిగా ఈ ఉపమానాల్ని సరిగా తర్జుమా ఎలా చేయాలి అనే విషయం నాలుగో విషయంగా తెలుసుకోబోతున్నాం. ఐదవదిగా మరి విత్తువాని ఉపమానం గురించిన విషయాలను తెలుసుకోబోతున్నాం. ఆరవదిగా ఉపమానాల యొక్క ఉద్దేశాలని తెలుసుకోబోతున్నాం. ఏడవదిగా ఉపమానాలు తర్జుమా చేసినప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు ఎలా చేయాలి అనే విషయం గురించి నేర్చుకోబోతున్నాం. మరి ఏడవదిగా పునరాలోచన, మనం వీటన్నిటిని తిరిగి పునరాలోచన చేయాలనే విషయం గురించి నేర్చుకోబోతున్నాం. So let's begin by looking at the style of Jesus' teaching. Now remember, we must put ourselves back into the time of Jesus, that it was in the 1st century, and most of the communication that was done verbally. So మరి మనం విధంగా ఈ ఉపమానాలు చెప్తున్నారు. Now we see that in Jesus' teaching he used different forms of technique, like similes, metaphors, paradoxes, and poetry. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన తాను బోధించినట్లుగా భాష రూపంలో ఈ విధంగా అనేక
విధానాల్ని ఆయన వాడినట్లుగా మన వాక్యంలో గమనిస్తాం. Now, the parables were a technique that he used very often. And when we look at a definition of a parable, it can be described as a simile, a metaphor, or an allegory, where one thing is being used to reflect another thing. ఉపమానం తెలుసుకుంటున్నప్పుడు దానిని మనం ఎలా నిర్వర్తించవచ్చో మనం చూస్తే అందులో ఒక భాషా విధానాన్ని ఆయన వాడిన విధానాన్ని, అంటే ఒక విషయం గురించి చెప్పడానికి ఒక విషయాన్ని చెప్పడానికి ఇంకో విషయాన్ని తీసుకొని బోధించడం అన్నమాట. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు బోధించేవాడు. So we have, for example, a short simile, like in Matthew 13, where the kingdom of heaven is being compared to yeast. మరి We also have a metaphor, a short parable, like దేవుని యొక్క రాజ్యం గురించి 33వ వచనంలో మరి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. స్త్రీని తీసుకొని పిండి అంత ఈ పులుసు కూడా Dieter, go ahead. Yes, so we have. Okay. All right. So we also have a metaphor, a short parable, like Luke 17, where it speaks of the unworthy servant. సో మరి చిన్న ఉపమానాల్ని కూడా మనము యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధనలో మనం గమనించగలుగుతాం. అందులో లూకా సువార్త 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 10 వచనాల్లో రాయబడిన ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. అందులో దున్నువాని మేపువాడుగాను ఎవరికైనా ఒక దాసుడు ఉండగా, ఇక్కడ దాసుని గురించి ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. Then we have the story parable like Luke 15, the prodigal son, which is very well known, and the long allegory, which is a very extended parable, in Mark 12, the parable of the tenants. మరి అదే మాదిరిగా కథతో కూడిన ఉపమానాన్ని కూడా మనం యేసుక్రీస్తు ప్రభు బోధించినట్లుగా మనం చూడగలుగుతాం. ఈ విషయాన్ని లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాల్లో మరి తప్పిపోయిన కుమారుని గురించిన ఒక కథని మనము ఆ వాక్యంలో చూడగలుగుతాం. Now, what is the purpose of parables? Well, parables have a didactic purpose. In other words, they're there to teach certain truths or lessons that are spiritual or moral in their content. మరి ఈ ఉపమానాల యొక్క ఉద్దేశాలు, యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఉపమానాలు దేనికోసం ఉపయోగించబడ్డాయి అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు, ఒక ప్రత్యేకమైన ఆత్మ సంబంధమైన ఒక పాఠాన్ని మనకు నేర్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలను వాడాడు. Jesus often tells parables to challenge individuals to respond to his message and to challenge his followers to live the lives that he expected of them. మరి యేసుక్రీస్తు ప్రభు ఉపమానాలు సవాలుతో కూడి బోధించేవాడు. కొన్నిసార్లు వ్యక్తిగతంగా ఒకరితో
ఒకరికి బోధించేవాడు, కొన్నిసార్లు సమూహానికి బోధిస్తూ తాను ఏదైతే చెప్తా ఉన్నాడో వాటిని అనుసరించాలని ఉపమానాల ద్వారా యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. We say that parables are an encounter mechanism. So they are a way in which we experience and understand the teachings of Jesus. మరి అదే మాదిరిగా ఈ యొక్క ఉపమానాలు, సో మనము ఆ ఉపమానాల్ని అర్థం చేసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా వాటిని మనం ఉపమానాలని మన జీవితాల్లో వాటిని మనం అన్వయించుకోవాలి అని యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించాడు. Now, most of the parables deal with, in some way or the other, the concept of the kingdom of God, which Jesus was proclaiming, that he was saying he was bringing in and yet was still to come. అదే మాదిరిగా చాలా ఉపమానాల్లో యేసుక్రీస్తు ప్రభు ఉపమానాల్లో చూస్తే తరచుగా దేవుని యొక్క రాజ్యం గురించిన ఉపమానాల్ని ఆయన బోధించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క రాజ్యం ఇదిగో, దేవుని రాజ్యము వచ్చి ఉన్నది, అది మీ మధ్య ఉన్నది అని చాలా ఉపమానాలు యేసు ప్రభు బోధించాడు. Now, when we look at the way that parables have been interpreted throughout history, the first of the early church fathers to really focus on this was Origen of Alexandria. And he developed what is called an allegorical method of interpretation. మరి మొదటి శతాబ్దంలోనే మరి ఈ యొక్క ఉపమానాల్ని ఏ విధంగా తర్జుమా చేశారు, ఏ విధంగా వాటిని మనకు అందించారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆది సంఘములో అలిగారిక్ విధానంలో పద్ధతిలో ఈ ఉపమానాల్ని వారు బోధించినట్లుగా మనం చూస్తాం. So an allegory tries to look at what the story in the parable actually means. It doesn't refer to those literal things, but to something else. Okay. సో ఈ అలగారిక విధానం ఏంటి అంటే, అసలు కథలో అసలు ఏం చెప్తా ఉన్నాడు అనే దానికంటే అసలు యేసుక్రీస్తు ప్రభు ఏమో బోధించబోతున్నాడో అనే విషయాన్ని తెలియచేసే విధానం అన్నమాట. So this method of allegorizing became very popular also in the Middle Ages, and with that also there was an understanding that sometimes there was a literal, moral or spiritual message that had to be interpreted with it. మరి మధ్య కాలంలో ఈ యొక్క విధానం అనేది మరి ఉన్నట్లుగా కొన్నిసార్లు వాటిని ఉపమానాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకునేవారు, కొన్నిసార్లు వాటిని వాటి ప్రకారంగా మరి మధ్య యుగ కాలంలో ప్రజలు జీవించేవారు. Another aspect of this approach was the anagogical, and this is where we look to the future, to the afterlife, to what we call eschatological aspects. సో మరొక విధానము, వీటిని ఉపమానాలను తర్జుమా చేసిన మరొక విధానం ఏంటి అంటే అలిగో రీజనింగ్. అంటే భవిష్యత్తులో ఏమైతే జరగబోతుందో ఆ జరగబోయే విషయాలని ఉపమానములో మరి యేసుక్రీస్తు ప్రభు బోధించినట్లుగా కూడా మనం చూస్తాం. Now, at the time of the Reformation, there was a lot of change, and Martin Luther emphasized the literal and grammatical interpretation of Scripture rather than the allegorization. మరి మార్టిన్ లూథర్ కాలంలో ఈ యొక్క ఉపమానాల యొక్క తర్జుమా ఉన్నట్లుగా ఆయన తర్జుమా చేసినట్లుగా మనం చూస్తాం. Now, in the modern period from 1800s onwards, many of the German liberal scholars try to focus on the fact that a single important lesson or point needed to be drawn from each parable.
మరి ఇది మధ్యయుగ కాలంలో మోడర్న్ యొక్క ఆ కాలంలో చాలా మంది బైబిల్ తత్వవేత్తలు ఏ ఉపమానం అయితే బోధించబడ్డదో ఆ ఉపమానం నుంచి ఒక భావాన్ని సేకరించేవారు, ఒక అర్థాన్ని సేకరించి దాని ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేసేవారు. And then C.H. Dodd in the 1900s emphasized the fact that we need to understand the parables within the life and teaching of Jesus, and particularly with his preaching of the kingdom of God. సో సిహెచ్ డాడ్ అనే వ్యక్తి మరి ఉపమానాలు ప్రత్యేకంగా దేవునికి రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు అవి మన జీవితాలకి సంబంధించినవి, మనకి ఉపయోగకరమైనవి అని వారు గ్రహించి అది దేవునికి రాజ్యానికి సంబంధించిన మన జీవితాలకు ఉపయోగకరమైనవి అనే విషయాన్ని ఆయన గ్రహించి మరి ఈ విషయాల్ని ఆయన రాశాడు. So now, when we look at the modern period, we see a number of writers and theologians try to emphasize their belief that the one point that Jesus made is the most important. మరి అదే మాదిరిగా ఇదే 1800 సంవత్సరాల కాలంలోనే సో మరి రూథర్డ్ బోల్ట్ మ్యాన్ అనే వ్యక్తి కూడా మరి ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకమైన ఒక విషయం గురించి ఆయన ఉపమానాలు బోధించేవాడన్న విషయాన్ని ఆయన గుర్తించి రాశాడు. Now, it's very important for us to understand that although there is a main point that comes through in the parable, there always will be other points around it. And so the parables are very complex, and we cannot just simplify it to make one point. సో మనము ఉపమానాల గురించి జాగ్రత్తగా వాటిని తర్జుమా చేసే విషయంలో ఆలోచించినప్పుడు వాటిని వెంటనే మనము ఆలోచించి మన మనసుకు వచ్చినట్లు వాటిని తర్జుమా చేసేది ఇదే అర్థం, దీనికి ఈ ఉపమానానికి ఇదే భావం అని మనము వెంటనే దానిని భావాన్ని సేకరించి చెప్పరాదు, ఎందుకంటే ఇవి కష్టంతో కూడినవి. On the other hand, we need to be careful not to allegorize too much and to go beyond what the text is actually teaching. మరి ఉపమానాలు ఏదైతే చెప్పబడ్డదో దానికి ఇంకా వెనుకకు వెళ్ళి ఇంకా ఏది జరిగింది అని దానికి సంబంధం లేని విషయాలు కూడా అందులో పొందుపరిచి ఈ ఉపమానాల్ని మనం బోధించకూడదు. Now, as we look at the Gospels, we find that in John's Gospel, there are no parables as we know it in the synoptic Gospels, Matthew, Mark, and Luke. అదే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఈ సువార్తల గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానాలని మరి యోహాను సువార్తలో ఎక్కువగా మనం ఉపమానాలని చూడం, కానీ మత్తయి, మార్కు, లూకాలో ఎక్కువ ఉపమానాలు ఆయన బోధించినట్లుగా మనం చూడగలుగుతాం. It's also important to notice that the parables are told in different orders in each of the Gospels, and that are not always told in exactly the same way. మరి ఈ సువార్తల్లో చెప్పబడిన ఉపమానాలు ఒక సువార్తల్లో చెప్పినట్లుగా ఒక క్రమంలో, ఇంకొక సువార్తల్లో ఒక క్రమంలో లేవు. అక్కడ ఒక క్రమం, ఇక్కడ ఒక క్రమంలో పొందుపరిచారు. అక్కడ చెప్పిందే ఇక్కడ కూడా అదే విషయాన్ని చెప్పినట్లుగా కూడా కొన్నిసార్లు వేరుగా చెప్పినట్లుగా కూడా మనకు కనిపిస్తా ఉంటాయి. So the Hebrew word for parable is masal, which is a very broad word to describe a proverb or a wisdom saying or something like that. సో హీబ్రూ పదానికి సో మరి ఈ యొక్క ఉపమానాన్ని యొక్క హీబ్రూ పదం ఏంటంటే మషల్ అనే పదము వాడబడ్డది. దానికి ఏంటి అంటే సామెత అని, జ్ఞాన వాక్యాలు అని ఈ విధంగా అర్థం ఇస్తా ఉంది. So the parables are a method for the wisdom of God to be taught in a very different way than, for example, the book of Proverbs, as we saw a few weeks ago.
సో ఈ యేసుక్రీస్తు ప్రభు చెప్పబడిన ఈ ఉపమానాలు చాలా ఒక ప్రత్యేకమైన విధానంలో అవి చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వాటిని బోధించాడు. వాటిని జ్ఞాన సంబంధమైన ఉపమానాలు అని కూడా చెప్పవచ్చు. అవి సామెతల గ్రంథాల్లో ఎక్కువగా మనము జ్ఞాన సంబంధమైన సామెతలని కూడా మన సామెతల్లో లాస్ట్ వారంలో చూశాం. So when we read the parables, we need to also consider them into the redemptive history of the Bible, and particularly the fact that Jesus was teaching spiritual truths to bring in new covenant teaching. మరి ప్రత్యేకంగా ఉపమానాల గురించి మనం బోధిస్తున్నప్పుడు అందులో ప్రత్యేకంగా రక్షణకు సంబంధించిన చరిత్ర లేక రక్షణకు సంబంధించిన విషయాల్ని యేసుక్రీస్తు ప్రభు ఏం బోధించాడు, అది విమోచనకు సంబంధించిన విషయాలు ఇందులో ఏమి రాయబడ్డాయి అనే విషయాల్ని మనము జాగ్రత్తగా గమనించి బోధించాలి. Remember that printing had not been invented yet. That would only come much later with the Gutenberg press in the 1600s and the 16th century. And so what we see here is that in this particular culture, it was still very much an oral culture. మరి అచ్చు యంత్రము కనుగొనకమును జాన్ గుటెన్బర్గ్ 1600 సంవత్సరంలో అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. ఆ సందర్భం లోనే ఇవి మన దగ్గరికి అందుబాటులోకి వచ్చాయి. అంటే రాతపూర్వకంగా మన దగ్గరికి వచ్చాయి. కానీ అంతకు ముందు మాట ద్వారా అంటే మాట్లాడుకుంటూ ఈ ఉపమానాల్ని మాట్లాడుకునేవారు, బోధించుకునేవారు తప్పితే ఇట్లా చదివే అవకాశం అప్పుడు లేకపోయింది. So parables have got very particular characteristics. They are very earthy. In other words, they are very down to earth in that they relate to things that people can connect with in their daily lives. మరి ఈ యొక్క ఉపమానాల యొక్క గుణ లక్షణాలు చూసినప్పుడు అవి ఒక విషయంతో ముడిపడి ఉంటాయి. ఏ విషయం గురించి అయితే ఆయన బోధించాలనుకుంటున్నాడు దానికి ముడిపడి యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. They are also very concise in that they have a story with a beginning, a development and an end. మరి యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఉపమానంలో ప్రారంభం ఉంటుంది, అదే మాదిరిగా అంతము ఉంటుంది. అవి మనస్సాక్షికి సంబంధించిన విషయాలు కూడా అందులో ఉన్నాయి. They also have the major point that the parable is teaching, but also some minor points that are important and connected to that major point. మరి ఆ ఉపమానంలో చాలా పెద్ద విషయాలు కూడా ఉన్నాయి, చిన్న విషయాలు కూడా ఉన్నాయి. ఈ చిన్న విషయాలు కూడా ఏదైతే పెద్ద విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నాడో దానికి అనుగుణంగా చిన్న విషయాలు కూడా చెప్పబడ్డాయి. And then we often see that a lot of things are actually repeated in the parable just to emphasize and to make sure that people understand what is being said. మరి అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఉపమానాలు చాలాసార్లు కొన్నిసార్లు తరచుగా అంటే చెప్పిందే చెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా కూడా అంటే ఎక్కువ సార్లు ఉపమానాలు వాడినట్లు చూస్తాం. కారణం ఏంటి అంటే ప్రజలు ఉపమానాల ద్వారా ఎక్కువగా వారు అర్థం చేసుకోవాలి దేవుని రాజ్య సంబంధ విషయాలు అని చెప్పాడు. Now we as teachers and preachers can really learn a lot from not only the content of what Jesus taught, but how he actually taught these parables. మరి యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఈ యొక్క ఉపమానాల యొక్క సందర్భాన్ని మనం కూడా అర్థం చేసుకొని మనం కూడా ఇతరులకు సరిగా బోధించే వారికి ఉండాలి. Now there are many important characteristics of the parables. First of all, they lead us to a conclusion to understand something that is a spiritual truth. మరి ఈ ఉపమానాల యొక్క గుణాన్ని చూసినప్పుడు ఉపమానంలో ఒక ముగింపు అనేది ఉంటుంది. ఈ ముగింపులో మనం ఏం చూస్తామంటే అక్కడ ఒక అర్థాన్ని ఉపమానం యొక్క ముగింపులో ఒక అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభు బోధించినట్లుగా కూడా మనం గమనిస్తాం. Unfortunately, in modern preaching, we very often listen to a sermon where there doesn't seem to be a conclusion. Yes. మరి ఈ రోజులో యొక్క సేవకులు పాస్టర్లు బోధించే బోధ ఎట్లా ఉంది అంటే వాక్యాన్ని బోధిస్తారు కానీ
ముగింపు ఇవ్వరు. అసలు ముగింపులు అసలు ఏం చెప్పబడ్డది ముగింపు మాత్రము ఈ రోజులో బోధనలో మనం చూడలేకపోతున్నాం. Then we also see that the parables are very much related to the listener and they are listener centered, whereas modern preaching is very much preacher centered. మరి యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఈ ఉపమానాలు వినేటట్లుగా ఉండేవి. ప్రజలు వింటున్నప్పుడు వినసొంపుగా ఉండేవన్నమాట. ఇప్పుడు బోధిస్తున్న బోధలు ఎలా ఉన్నాయంటే, చాలా వినడానికి కూడా కొన్నిసార్లు కష్టంగా ఉండే బోధల్ని బోధిస్తా ఉన్నారు. When I preach in a meeting, I try very much to connect with the listeners, to engage them as I speak. And this is not bad preaching. This is actually using the techniques that Jesus used. మరి నేను బోధించినప్పుడు కూడా ఏ వ్యక్తులైతే వింటా ఉన్నారో వారు మనం చెప్పే విషయాలను వినేటట్లు వారిని చేయాలి. చేసినప్పుడు మాత్రము వారు మనం ఏం చెప్తున్నామో అది వినగలుగుతారు. అది మనం బోధకుడు చేయవలసిన పని. అదే పనిని యేసుక్రీస్తు ప్రభు కూడా తన ఉపమానాల్లో తన బోధల్లో ఆయన చేసి చూపించాడు. You see, when Jesus spoke, he very often asked questions as he was speaking, and he engaged with the audience. Whereas modern preaching seems to be this one-directional monotone. Yes. మరి యేసుక్రీస్తు ప్రభు బోధించిన బోధల్లో అంటే వారిని అడుగుతూ ఉపమానాలు బోధించేవాడు. సో ఇది మీకు అర్థమైందా? దీని భావం తెలుసా అని అడుగుతూ, అంటే వారి యొక్క దృష్టి తన మీద కేంద్రీకరించేటట్లు ప్రజల్ని చేసేవాడు. కానీ ఇప్పుడున్న బోధలు ఎలా ఉన్నాయంటే జస్ట్ ఊరికే వాక్యాన్ని బోధించేస్తారు. వారు వినకపోని వారు ఏమన్నా కానీ ఆయన చెప్పాలి కాబట్టి చెప్పుకుంటూ పోతున్నారు. So our teaching of the Bible should be two-way communication, not just one-way communication, using what is called the Socratic method of questions and answers. సో మన బోధ ఒక సేవకుడిగా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మన బోధ ఎలా ఉండాలి అంటే చాలా సార్లుగా మనం మాట్లాడాలి, ప్రజలు వింటున్న వారు కూడా మాట్లాడాలి. అలా మాట్లాడుతూ ఒకరికొకరు మాట్లాడుతుండడం ద్వారా మనం ఏదైతే బోధిస్తున్నామో వారి యొక్క మనస్సులో హృదయాల్లో అది మరి నిలుస్తుంది. The parables also often give what we call a reversal of expectation, where a story is told and the end is completely not expected. సో ఉపమానాలు ఇంకా ఎందుకు చెప్పబడ్డాయి అంటే, సో యేసుక్రీస్తు ప్రభు ఉపమానాల ద్వారా వారి జీవితాలు ఒక కార్యం జరుగుతుంది. ఆ ఉపమానాలు విని వారి జీవితాలను మార్చుకుంటారు అనే ఆశ కలిగి ఉపమానాలను యేసయ్య బోధించాడు. It also is very much kingdom-centered eschatology. So it's a view of the future that is centered around God's kingdom as it is now and as it will be in the future. సో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇంకా ఉపమానంలో ఇంకా ఏం చూడగలుగుతామంటే రాజ్య సంబంధమైన ఉపమానాల్ని ఆయన ఎక్కువగా బోధించాడు. ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని, భవిష్యత్తు గురించి, ఆయన రాబోతున్న రాజ్యం గురించి, ఆయన యొక్క రాకడ గురించిన విషయాల్ని కూడా ఉపమాన రూపంలో యేసయ్య బోధించినట్లు ఆ రాజ్య సంబంధం విషయాల్ని ఒక కేంద్రంగా చేసుకున్న ఉపమానాలు ఆయన బోధించాడు. The parables are also a vehicle for teaching kingdom ethics. In other words, how we are supposed to live, not just what we are to believe. అదే మాదిరిగా ఇంకా ఉపమానాలు, యేసయ్యకు ఉపమానాలు ఇంకేం చూడగలుగుతామంటే రాజ్య సంబంధమైన జీవన విధానం. మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, మనం ఏం ఆలోచిస్తున్నామో దాని ప్రకారం జీవించడం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలా మనం జీవించాలి, బ్రతకాలో ఈ ఉపమానాల ద్వారా బోధిస్తూ వచ్చాడు. So they have not only theology, but praxology. So understanding what to believe and understanding what to practice. సో మరి కేవలము ఈ థియాలజీ అంటే వాక్యాన్ని బోధించే విధానం కేవలము బోధించేదిగా మాత్రమే ఉండాలి. అది మనసులో దానిని గ్రహించి దాని ప్రకారం జీవించేదిగా ఉండాలి. And of course, the parables also teach us about who God is, his character, his nature, his attributes, and the nature of salvation, how God wants to save us as human beings.
మరి ఈ ఉపమానాలు ఇంకా మనకి ఏం బోధిస్తా ఉన్నాయంటే దేవుడు ఎవరు, ఆయన యొక్క గుణం ఏంటి, గుణ లక్షణాలేంటి అనే విషయాన్ని బోధించడం మాత్రమే కాకుండా మనము ఇంకా ఎలా రక్షించబడాలి, ఆయన యొక్క రక్షణ గురించిన విషయాలు కూడా ఉపమానాల్లో యేసయ్య బోధించాడు. Now, as we look at all the different parables in the New Testament, and particularly at the three synoptic gospels, Matthew, Mark, and Luke, we see that there are a huge amount of parables. మరి ఈ ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభు బోధించిన ఉపమానాల్లో సినాప్టిక్ గాస్పెల్లలో మత్తయి, మార్కు, లూకాలో మరి రాయబడ్డాయి. ఇవి చాలా పెద్ద పెద్దవి ఉపమానాలు, ఒకదానికొకటి ఒక దాంట్లో చెప్పిన ఒక దాంట్లో లేకుండా మరి చాలా ఉపమానాలు యేసయ్య బోధించాడు. Obviously, the Gospel of Mark is significantly shorter than the other two, but it still has several of the parables that are found in the other two. మరి మార్కు సువార్త చాలా చిన్నదిగానే ఉంది. దానిలో కొన్ని విషయాలు, అది చిన్న సువార్త కాబట్టి కొన్ని విషయాలు, కొన్ని ఉపమానాలు ఉన్నాయి. కానీ మత్తయి, లూకాలు చూస్తే అవి చాలా పెద్ద పుస్తకాలు కాబట్టి ఎక్కువ ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభు బోధించాడు. Then we see that Matthew and Luke share a lot of the parables that they both teach, but that there are significantly more in terms of number in the Gospel of Luke. మరి మత్తయి, లూకాలో మరి ఉపమానాలు, చాలా ఉపమానాలు ఇందులో కూడా యేసయ్య బోధించాడు. కానీ ప్రాముఖ్యంగా లూకా సువార్తలో చూస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు కూడా అక్కడ బోధించినట్లుగా మనం చూస్తాం. Now, as we know, Luke also wrote the book of Acts. So he really seemed to enjoy stories a lot. And certainly parables are a means of telling stories. మరి లూకా ఈ లోకానే మరి భక్తుడు అపొస్తల కార్యాన్ని కూడా రాశాడు కాబట్టి ఆయన ఎక్కువ ఈ ఉపమానాల్ని ప్రేమించి ఉపమానాల విషయంలో ఎంతో సంతోషం కలిగి రాసినట్లుగా కూడా మనము ఆయన రాసిన రాతల్లో గమనించగలుగుతాం. Now, when we look at the book of Matthew, we see, for example, that chapter 13, we have more than half a dozen of the parables there. మరి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే మరి అక్కడ ఉపమానం యొక్క ఉద్దేశాల గురించిన విషయాల్ని మరి అక్కడ చాలా ఉపమానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు 13వ అధ్యాయంలో. Now, what I want to do is I want to focus on the parable of the sower just for our purposes today, and in that we're going to look also at the explanation of the purpose of the parables. మరి ఈ రోజు ప్రాముఖ్యంగా విత్తువాని ఉపమానం గురించి వివరిస్తాను. అందులో యొక్క ఆ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. So if you want to open your Bibles so long, we're going to look at Matthew chapter 13 from verses 1 to 23, Mark chapter 4 from verse 1 to 20, and Luke chapter 8 from verse 4 to 15. చూడండి, మత్తయి సువార్త, మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉంటే మీ బైబిల్ గ్రంథాలను తెరవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 23 వచనాలు, మార్కు సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో ఒకే ఉపమానం, విత్తువాని ఉపమానం గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభు బోధించిన విషయాలను మనం చూస్తున్నాం. I'm also going to use the Harmony of the Four Gospels, second edition, the New International Version by Orville E. Daniel, as the text. మరి ఈ 4 సువార్తల యొక్క కలయిక గురించి అవి న్యూ టెస్టిమెంట్ ఇంటర్నేషనల్ వర్షన్లో నుంచి మరి ఓర్విల్ ఈ డానియల్ రాసిన విషయాల్ని నేను మీకు తెలియజేస్తున్నాను. So let's read in Matthew chapter 13 from verse 1 to 8. I'm going to read it in English first. That same day, yes, Jesus went out of the house and sat by the lake. Such large crowds gathered around him that he got into a boat and sat in it, while all the people stood on the shore.
Then he told them many things in parables, saying, a farmer went out to sow his seed. As he was scattering the seed, some fell along the path, and the birds came and ate it. Some fell in rocky places where it did not have much soil. It sprang up quickly because the soil was shallow. But when the sun came up, the plants were scorched, and they withered because they had no root. Other seed fell among thorns, which grew up and choked the plants. సో 13వ అధ్యాయం 1-8 వచనాలు. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరంన కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి ఉన్నందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ దానిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విచ్చుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వాటిని వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్నులోని రాతి నేలను పడిన. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలు గాని, ఒకటి 60 అంతలు గాని, ఒకటి 30 అంతలు గాని ఫలించెను. ఆమేన్. Amen. By the way, when you do teach this, it's very useful to be able to use a very dramatic situation where maybe you can use some of the children to act out some parts in this particular parable, and they enjoy it very much as well as the audience. సో ఈ యొక్క విత్తువాని ఉపమానం గురించిన విషయాల్ని మనము బోధిస్తున్నప్పుడు అది వినడానికి చాలా వినసొంపుగా ఒక డ్రామా వేసి ఈ యొక్క విత్తువాని ఉపమానాన్ని మనం బోధించినప్పుడు పిల్లల్ని స్టేజ్ మీద తీసుకొని వచ్చి పిల్లల చేత ఈ విత్తువాని ఉపమానం యొక్క డ్రామా చేపించినప్పుడు అది వినేవారికి చూసేవారికి కూడా చాలా ఆసక్తిని కలిగిస్తా ఉంటుంది. Then we read in verse 8, still other seed fell on good soil where it produced a crop 100, 60 or 30 times what was sown. Can you say that's in verse 8, Matthew chapter 13 verse 8. అదే 8వ వచనాన్ని చూస్తే ఇక్కడ కొన్ని మంచి నేలలో పడి ఒకటి 100 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి 30 అంతలు గాను ఫలించెను. So we have 4 types of soil where the seed has been sown, and it's very interesting when we try to understand what parables are all about, that Jesus himself explains why he has actually used this technique to teach truth. మరి 4 సువార్తల్లో కూడా ఈ విత్తువాని యొక్క ఉపమానం ఉంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని ఎన్నుకొని ఉపమాన రీతిగా బోధించాడు, యేసుక్రీస్తు ప్రభు ఉపయోగించిన విధానాన్ని కూడా మనము ఈ వచనాల్లో గమనించగలుగుతాం. In fact, in verse 9, he says, he who has ears, let him hear. And then verse 10, he says, the disciples came to him and asked, why do you speak to the people in parables? He replied, the knowledge of the secrets of the kingdom of heaven has been given to you, but not to them. Whoever has will be given more, and he will have an abundance. Whoever does not have, even what he has will be taken from him. This is why I speak to them in parables, though seeing they do not see, though hearing they do not hear or understand. 9-13 వచనాలు మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. చెవులు గలవాడు వినును గాక అని చెప్పెను. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినయు, గ్రహింపకయున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఆమేన్. Amen. So even in explaining why he uses parables, Jesus is teaching something to his disciples. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఉపమాన రీతిగానే బోధిస్తున్నాడో శిష్యులకు ఆ విషయాన్ని, వాటి యొక్క ఉద్దేశాన్ని శిష్యులకు చెప్తున్నాడు.
So what he is saying here is that those who have believed in him have been given the spiritual ability to understand spiritual truths which unbelievers do not have. సో ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నారో వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల్ని అర్థం చేసుకోగలుగుతారు, దాని యొక్క మర్మాన్ని తెలుసుకోగలుగుతారు. ఎవరైతే ఆయన మీద నమ్మకం లేదో, విశ్వాసం లేదో, వారు ఆ విషయాల్ని అర్థం చేసుకోలేరని యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు చెబుతున్నాడు. You see, it's very important for us to understand that spiritual truths are not just an intellectual knowledge. It's an embrace from the heart of the truth of God. సో ఆత్మ సంబంధమైన విషయాలు అనేవి జ్ఞానముతో మనం అర్థం చేసుకోలేము, కానీ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా ఆత్మ సంబంధంగా మాత్రమే వాటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. And you see, we as believers have been given salvation, and we are also given an understanding of spiritual truths that changes our hearts. సో మనం దేవుని నమ్మిన విశ్వాసులము కాబట్టి మన ఆత్మ సంబంధమైన ఈ సత్యాన్ని, విషయాలని మనము మార్పు చెందడం ద్వారా ఆ మరి ఉపమానాల యొక్క సత్యాన్ని, మర్మాల్ని మనం అర్థం చేసుకుంటున్నాం, తెలుసుకోగలుగుతున్నాం. But unbelievers, even though they may understand some of the truth, they cannot embrace it into their hearts. And so even that understanding of it, that intellectual concept that they have, will be taken away because it means nothing unless you have embraced it with your heart. మరి దేవుని నమ్మని ప్రజలు జ్ఞానం, వారి సొంత జ్ఞానముతో ఆ ఉపమానాల్ని వారు ఎంతో కొంత అర్థం చేసుకుంటారు తప్ప ఆ ఉపమానాల్ని వారి హృదయాల్లో భద్రం చేసుకోలేని కారణం చేత ఆ ఉన్న జ్ఞానం కాస్త కూడా వారి యొద్ద నుంచి తీసివేయబడుతుంది. ఆ కొద్దిగా కూడా ఈ ఉపమానాల్ని అర్థం చేసుకోలేకపోతారు. So then Jesus goes about to explain the meaning of the parables from verse 18. Listen then to what the parable of the sower means. When anyone hears the message about the kingdom, not understanding it, the evil one comes and snatches away what was sown in his heart. This is the seed sown along the path. The one who received the seed that fell on rocky places is the man who hears the word and at once receives it with joy. But since he has no root, he lasts only a short time. When trouble or persecution comes because of the word, he quickly falls away. The one who received the seed that fell among the thorns is the man who hears the word. But, and then he goes on to finish that it is ensnared by the cares of the world. సో 18 నుంచి 23 వచనాల వరకు విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముళ్ళ పొదలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేను గనక వాడు నిష్ఫలుడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించుననెను. ఆమేన్. Now, the parable of the sower is very special in that Jesus does three things here. Firstly, he tells us the parable. Secondly, he tells us why he tells parables. And thirdly, he gives a full explanation of the meaning of the parable of the sower. యేసుక్రీస్తు ప్రభు ఉపమాన విషయాల్లో 3 విషయాలను ఆయన చెప్పాడు. మొదటిగా ఆయన ఉపమానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ ఉపమానాలు ఎందుకు చెప్తున్నాడో, ఎందుకు ఉపమానాలు చెప్పాలనే విషయాన్ని కూడా వారికి అర్థమయ్యేటట్లు చెప్పాడు. మూడవదిగా ఉపమానాల యొక్క భావం ఏంటి, అర్థం ఏంటి అనే విషయాన్ని కూడా ఆయన వారికి తెలియజేశాడు. Now, many of the parables that are told in the Synoptic Gospels, we only get the parable being told. So we don't get an explanation.
సో ఈ మరి 4 సువార్తల్లో చెప్పబడిన ఉపమానాలు మరి ఆయన ఉపమానాలు బోధించాడు. ఉపమానాల యొక్క భావాల్ని కూడా ఆయన బోధించుకుంటూ వెళ్ళాడు. But here, we don't need to worry about the interpretation, because not only does he tell us why he tells parables, but he gives us a very clear interpretation of the parable itself. మరి చాలా ఉపమానాల్లో వాటి యొక్క భావాన్ని ఆయన వివరించలేదు, కానీ ఇక్కడ మాత్రము ఉపమానాల యొక్క భావం, అది ఆ ఉపమానాలు ఎందుకు చెప్పబడ్డాయి అనే విషయాన్ని కూడా, దాని యొక్క వివరణ కూడా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఇస్తున్నాడు. And of course, this must be an encouragement to us and a lesson to us, because we know that when we preach the word of God, many people have a hard heart, and many people have no root, and many people allow the cares of the world to steal that word away. సో మరి మనం దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అనేక మంది ప్రజలకి దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా వారి యొక్క హృదయాలు ఎలా ఉంటాయంటే చాలా గట్టిపడి బండబారిన హృదయాలుగా మారి ఉంటాయి. You see, verse 20 tells us that some people even receive the word with joy, and yet clearly the word has not taken root in their hearts. So joy is not necessarily an indication that the word of God has taken root in somebody's heart. సో మరి 20 వచనంలో ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు అంటే, దేవుని వాక్యాన్ని వాక్యం విన్నవాడు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు. కానీ అంటే అంగీకరించి సంతోషపడుతున్నాడు అంటే దేవుని వాక్యం ఆయనలో విత్తబడింది అని అర్థం కాదు అక్కడ. So we must not be discouraged when we as preachers preach the word of God, that we will not see necessarily the fruit of our labor immediately. సో దేవుని సేవకులంగా, వాక్యాన్ని విత్తుతున్న పాస్టర్లముగా, మనం వాక్యం చెప్పిన వెంటనే ఫలం వస్తుంది అని మనం ఆశించకూడదు. ఫలం అనేది మెల్లగా వస్తుంటుంది. ఫలం రాలేదు అని మనం నిరుత్సాహానికి గురి కావలసిన అవసరం కూడా లేదు. Also, we mustn't be surprised that people who profess to become Christians will fall away after a certain period of time. కొన్ని రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ఆయనని వెంబడించే వారుగా కూడా మారుతారు. And this is because either they have no root to keep them steadfast, or because they've been choked by the world around them. ఇంకా కొన్నిసార్లు వారు మరి దేవుని వాక్యాన్ని వారు విన్నవారే, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారే, కానీ వేరు వారిలో పారి లేనందున దేవుని వాక్యం వారిలో నిలబడిన కారణం చేత వారు మరి దేవుని వాక్యం నుంచి దూరం అయిపోతారు. You see, the Bible tells us that in many other places we will see people responding to the gospel message in a positive way. But if they do not show perseverance, then it shows that they never were believers in the first place. మనం చాలా చోట్ల, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల ఆ దేవుని వాక్యాన్ని, ఆ సువార్తను బోధించినప్పుడు సువార్తకి అనుగుణంగా వారు స్పందిస్తారు. కానీ వారు స్పందిస్తారు అంతే, కానీ వెంబడించని కారణం చేత వారిలో దేవుని వాక్యం అనేది నాటబడటం లేదు. In fact, if we look at this, 3 out of 4 professing believers actually were not true believers. మరి 3-4 విశ్వాసులు ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని విన్నవారు నిజమైన విశ్వాసులుగా పిలువబడలేరు. So it can be discouraging for us to think that only maybe 25% of our preaching will be effectual in terms of what we see in the long-term fruit that is born by professing believers. మరి ఈ సాధారణమైన ఈ విశ్వాసుల్లో
ఈ ప్రొఫెషనల్ బిలీవర్స్ అంటారు, అంటే చూడ్డానికి విశ్వాసిని అన్నట్టుగా జీవించే వీరిలో ఒక 20%, 25% మాత్రమే ఈ వాక్యం అనేది వారిలో నాటబడి ఉంటుంది. మిగతా 75% వాక్యము వారిలో నాటబడదు. But this is not our failure. This is simply the nature of man, that many people respond without being sincere and counting the cost of what it means to follow Christ. మరి వారు 25% మాత్రమే దేవుని వాక్యాన్ని వారు ఎరిగినరు, విన్నారు, తెలుసుకుని ఉన్నారు అంటే అది మన యొక్క తప్పు కాదు. మనం దేవుని వాక్యాన్ని బోధిస్తాము, కానీ క్రమేపా కొలది దేవుని వాక్యం వారిలో పని చేస్తుంది. We see later on in Matthew chapter 7, we read, many on that day will say, Lord, Lord, have we not prophesied in your name? Have we not cast out demons in your name? And God will say to them, depart from me, I never knew you. మత్తయి సువార్తలో మరి ఇంకా కొంతమంది దేవుని వాక్యాన్ని ఎరిగి నమ్మి కూడా దేవుని నామంలో అద్భుత కార్యాలు, ఇదిగో నీ నామంలో అద్భుత కార్యాలు చేశాము, మీ నామంలో దయ్యములు వెళ్ళగొట్టాము అని యేసుక్రీస్తు ప్రభు ఎదుట వేడుకున్నప్పుడు ఆయన మీరెవరో నాకు తెలియదు అని వారిని అంటాడు. So not only will there be people that will show supposedly fruits of the Spirit, but also the gifts of the Spirit, the very supernatural and very outward gifts of the Spirit. But according to Matthew 7, these people were never born again. సో కేవలము ఫలం మాత్రమే రాదు, దేవుని నమ్మిన విశ్వాసుల ఫలం మాత్రమే ఉండదు, కానీ ఆత్మ సంబంధమైన ఫలాలు కూడా ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన ఆ ఫలాలు ఎవరికి అయితే లేవో వారి ద్వారా కార్యాలు జరుగుతాయి, కానీ వారి యొక్క జీవితము ఫలభరితంగా ఉండదు. దాని కారణం చేతనే దేవుని రాజ్యంలో వారు ప్రవేశించలేరు. So when we look at the parables, we need to look at the structure, the literary content and context, the historical context, the points of reference that are important, the main point of the parable and the secondary points, as well as the original intention of the parable. మనం ఉపమానాన్ని చూస్తున్నప్పుడు ఉపమానాల యొక్క ఏ విధంగా ఉపమానాన్ని వారు ఒక రూపంలోనికి తీసుకొని వచ్చారు అని దాని యొక్క చరిత్ర యొక్క సందర్భాన్ని చూస్తాము, చరిత్రను చూస్తాము. అదే మాదిరిగా వారు ఏ విషయం గురించి మరి ప్రత్యేకంగా రచయిత చివరి భాగంలో ఏమని చెప్తున్నాడనే విషయాన్ని చూస్తాము. అందులో పెద్ద విషయాలేంటి, చిన్న విషయాలేంటి, మరి ఉపమానాల యొక్క పుట్టుక యొక్క ఉద్దేశం, అంటే ఉపమానాలు చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అనే విషయాలన్నింటినీ కూడా ఉపమానాల్లో మనము గమనించగలుగుతాం. We also need to keep in mind the whole interpretive process, that we interpret it correctly using good exegesis, that we summarize the meaning of the parable and we apply the central truths of the parable. అదే మాదిరిగా ఈ ఉపమానాన్ని సరిగా మనము తర్జుమ చేసి అసలు ఉపమానముల యొక్క ఉద్దేశం, అసలు అందులో ఏం చెప్పాడు, దాని యొక్క అర్థాన్ని సరిగా విభజించి ఆ సత్యాన్ని మనం ఇతరులకు బోధించే వారికి ఉండాలి. So we've seen today that the parables show us the style of Jesus' teaching, the importance of the parables and his teaching, the history of the interpretation of the parables, coming towards a proper interpretation of the parables, using the parable of the sower as an example, considering the purpose of the parables overall, and guidelines for interpreting it. మనం ముగించాం. సో తిరిగి ఒకసారి మనం ఏమేమి చెప్పుకున్నామో వాటిని ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానాల యొక్క లేకుంటే బోధన యొక్క విధానం, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉపమానాలు, ఈ ఉపమానాల్ని ఏ విధంగా తర్జుమా చేయబడ్డాయో వాటి యొక్క చరిత్ర, ఉపమానాల యొక్క సరిగా ఉపమానాలు ఏ విధంగా వారు తర్జుమ చేశాడో వాటిని గురించి చూసాం. అదే మాదిరిగా విత్తువాని యొక్క ఉపమానాన్ని చూసాం, ఉపమానాల యొక్క ఉద్దేశాలు ఏంటి అనే విషయాన్ని చూసాం.
ఈ ఉపమానాల్ని తర్జుమ చేస్తున్నప్పుడు మనం ఏమేమి పాటించాలి, ఏ విధంగా వాటిని తర్జుమ చేయాలి అనే విషయాలను కూడా చూస్తూ వచ్చాం. ఆమేన్. ఆమేన్, ఆమేన్. So thank you, Dieter. Thank you very much for wonderful teaching about parables.